ఇండిపెండెంట్ అక్కడ గెలిచిన పరిస్థితి. మహబూబాద్ లో డిఫరెంట్ రిజల్ట్ ఉంది. 9 బీఆర్ఎస్, 10 కాంగ్రెస్, 8 ఇండిపెండెంట్లు. కే సముద్రంలో 8 కాంగ్రెస్, 8 బీఆర్ఎస్. అట్లాగే తొర్రూరులో 7, ఇది పాలకుర్తి కాన్స్టిట్యున్సీ, 7 కాంగ్రెస్, 9 బీఆర్ఎస్. సో ఇక్కడ ఎర్రబెల్ దయాకర్ రావు, ఝాన్సీ రెడ్డి మీద కొంత మంచి రిజల్ట్ సాధించారు. అదేవిధంగా 3 చింతలపల్లిలో నేను ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి చదువుతున్నాను, అడ్వాంటేజ్ ఉన్నవి. మీరు సోషల్ మీడియా డెస్క్ అలర్ట్ ఇప్పుడు చదివేవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలకు ఎక్కడ అడ్వాంటేజ్ ఉందో దీన్ని మన స్పెషల్ లైవ్ కూడా పెట్టుకోవచ్చు. 3 చింతలపల్లి 8 కాంగ్రెస్, 11 బీఆర్ఎస్, 1 బీజేపీ. మల్లారెడ్డి 3 చింతలపల్లి మున్సిపాలిటీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. అలియాబాద్ లో 18 చోట టోటల్ ఉంది. 5 బీఆర్ఎస్, 3 బీజేపీ, 8 కాంగ్రెస్. ఎల్లంపేటలో మల్లారెడ్డి మళ్ళీ సత్తా చాటారు. మల్లారెడ్డికి సంబంధించిన మున్సిపాలిటీ ఎల్లంపేటలో 10 ఇక్కడ బీఆర్ఎస్, 7 కాంగ్రెస్, 3 బీజేపీ. సో అలియాబాద్ లో ఎల్లంపేటలో బీజేపీ కొంత ప్రెజెన్స్ చూపిస్తుంది. దానికి ఈటెల రాజేందర్ కారణం. ఈటెల రాజేందర్ మేడ్చల్ మల్కాజ్గిరిలో అప్పటి వరకు 0 ఉండే. 3 చింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేటలో అక్కడ ఆయన కొంత మొత్తం అక్కడ గట్టిగా ప్రచారం చేశారు. అలియాబాద్ లో, ఎల్లంపేటలో బీజేపీ సపోర్ట్ లేదే ఎవరు కూడా అక్కడ మున్సిపాలిటీ రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గనక ప్రతిపక్షాలు ఎక్కువ ఉన్నాయి. దేవరకొండలో కొంత టఫ్ ఫైట్ ఇచ్చింది బీఆర్ఎస్. 10 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్, 1 బీజేపీ. మిర్యాలగూడలో 31 కాంగ్రెస్, 14 బీఆర్ఎస్, 1 బీజేపీ. నారాయణపేట మున్సిపాలిటీ కైవసం దిశగా బీజేపీ వెళ్తోంది. 8 నారాయణపేటలో బీజేపీకి వచ్చాయి. 1 బీఆర్ఎస్, 4 కాంగ్రెస్, 2 ఇండిపెండెంట్లు. 15కు 8. డీకేఆర్ అన్న కోడలు పర్ణికారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ట్రెడిషనల్ గా నారాయణపేట, మక్తల్లో బీజేపీ స్ట్రాంగ్ ఉంటుంది. మద్దూరులో రేవంత్ రెడ్డికి కొంత ప్రతికూల ఫలితాలు. 9 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్, 1 ఇండిపెండెంట్. బట్ క్లియర్ గా రేవంత్ రెడ్డికి మున్సిపాలిటీ వస్తుంది కానీ బీఆర్ఎస్ కి 6 సీట్లు రావడమే ఊహించని పరిణామం. నిర్మల్లో బీజేపీకి 7, కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 1, ఇతరులు 2. బైన్సాలో 12-12 మజ్లిస్ గెలుచుకుంటున్న పరిస్థితి. బోధన్లో ఎంఐఎం ప్రాబల్యం కనిపిస్తుంది. ఎంఐఎం 10, కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 5, బీజేపీ 3. అట్లాగే నెక్స్ట్ సిరిసిల్లలో 29 సీట్లు, 39కి 27 సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సెకండ్ పొజిషన్ లో బీజేపీ 5, కాంగ్రెస్ 4 స్థానాల్లో ఉన్నారు. పూర్తి రిజల్ట్ రావాల్సింది. అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ 13, 5 బీఆర్ఎస్, 8 బీజేపీ చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ప్రతాప రామకృష్ణ మాజీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు. లాస్ట్ టైం 2014లో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. బీజేపీ చాలా గట్టి రిజల్ట్ చూపిస్తుంది. బండి సంజయ్ కూడా గట్టిగా దగ్గరుండి వేములవాడలో ప్రచారం చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 8 కాంగ్రెస్, 13 బీఆర్ఎస్, 2 బీజేపీ. చేవెళ్ల 4 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్. కార్తిక్ రెడ్డి, సవితా ఇంద్రారెడ్డి చాలా గట్టిగా తిరిగారు. చేవెళ్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడ కొంత డిస్టర్బెన్స్ వస్తుంది పీసీఆర్ లో ఆడియో నుంచి, ఒకసారి చూసుకోండి. ఎస్, చేవెళ్లలో 4 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 1 బీజేపీ. 4 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్. ఇక్కడ చేవెళ్ల ఎమ్మెల్యే కాళయ్య యాదయ్య జంప్ అయ్యారు కాంగ్రెస్ లోకి. సో సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి గట్టిగా దిగారు. మొయినాబాద్ లో 5 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 2 బీజేపీ, 3 ఇండిపెండెంట్. సో క్లియర్ మెజారిటీ మొయినాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. శంకర్పల్లిలో 6 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 1 ఇండిపెండెంట్. షాద్నగర్ 9 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్, 1 బీజేపీ. అమన్గల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి బహుశా గెలిచే పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ 5, బీజేపీ 4. ఆచారి, కల్వకుర్తి, జైపాల్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి ఇద్దరు కలిసి వీళ్ళు కలిస్తే గనక 15కు గాను 5 బీఆర్ఎస్, 4 బీజేపీ గెలిచింది. అట్లాగే గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 14 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్, 1 ఇండిపెండెంట్. సో గడ్డిపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ వశమైంది. గుమ్మడిదల మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ వశమైంది. 15 బీఆర్ఎస్, 2 బీజేపీ, 4 కాంగ్రెస్. 4 మాత్రమే కాంగ్రెస్. గడ్డిపోతారం, గుమ్మడిదల 2 కూడా పటాన్చర్ నియోజకవర్గం, 1 ఇండిపెండెంట్కి వచ్చింది.
అట్లాగే ఇంద్రేశ మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ లీడింగ్ లో ఉంది. 18కి గాను 9 గెలిచారు బీఆర్ఎస్, 2 బీజేపీ గెలిచింది. రఘునందన్ రావు అక్కడ చక్రం తెప్పారు. ఒక చోట ఇండిపెండెంట్ ఉంది, 6 చోట్ల బీఆర్ఎస్ ఉంది. ఇంద్రేశ మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకోవచ్చు ఈ ఎక్స్ అఫిషియో మెంబర్స్ సపోర్ట్ లేకపోతే. ఇస్నాపూర్ లో 6 కాంగ్రెస్ 6 బీఆర్ఎస్. సో పటాన్చేరు, గడ్డిపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం ఇవన్నీ కూడా మనకి బీఆర్ఎస్ ప్రాబల్యం కనిపిస్తుంది. జిన్నారంలో 6 కాంగ్రెస్, 8 బీఆర్ఎస్, 4 బీజేపీ. సో బీజేపీ రఘునందన్ రావు కింగ్ మేకర్ అవుతున్నారు. గుమ్మడిదల, ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారంలో. గుమ్మడిదలలో 2 బీజేపీకి వచ్చాయి, ఇంద్రేశంలో 2 బీజేపీకి వచ్చాయి, జిన్నారంలో 4 బీజేపీకి వచ్చాయి. కింగ్ మేకర్ బీజేపీ అవుతుంది. బీఆర్ఎస్ గుమ్మడిదల్లో 15, ఇంద్రేశంలో 9, ఇస్నాపూర్లో 8, జిన్నారంలో 8 వచ్చారు. అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు. పటాన్ చెరువులో ఉన్న అన్ని సీట్లు 5 మున్సిపాలిటీలో కూడా హరీష్ రావు సత్తా చాటారు. చివరి నిమిషంలో గూడెం మైపాల్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారు. సో హరీష్ రావు గడ్డిపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారంలో గెలిపించుకున్నారు. అట్లాగే సంగారెడ్డిలో మాత్రం జగ్గారెడ్డి తన సత్తా చాటారు. 22 కాంగ్రెస్, 10 బీఆర్ఎస్, 2 బీజేపీ. సదాశివపేటలో 17 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్, 1 బీజేపీ. జహీరాబాద్ లో మంచి రిజల్ట్ హరీష్ రావు తీసుకొచ్చారు. మాణిక్ రావు అక్కడ ఎమ్మెల్యే. 14 కాంగ్రెస్, 15 బీఆర్ఎస్, 3 బీజేపీ, 5 ఇండిపెండెంట్లు. 5 ఇండిపెండెంట్లు మరి ఎటువైపు వెళ్తారన్నది చూడాలి. రఘునందన్ రావు కూడా మెదక్ పార్లమెంట్ లో బాగానే రిజల్ట్ తీసుకొచ్చారు. జహీరాబాద్ లో 3, సంగారెడ్డిలో 2, సదాశివపేట 1, నారాయణఖేడ్ 1. నారాయణఖేడ్ జహీరాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది. నిర్మల్ జిల్లా ఒకసారి ఆపోజిషన్ ఉన్నాయి చూద్దాం. ఆపోజిషన్ అయిన తర్వాత మిగతా జిల్లాలకు వెళ్దాం. జిన్నారంలో 4 రఘునందన్ రావు, ఇంద్రేశం 2, గుమ్మడిదల 2, కోహీర్ 1, నారాయణఖేడ్ 1, సదాశివపేట 1, సంగారెడ్డి 2, జహీరాబాద్ 3. సో రఘునందన్ రావు మెదక్ ఎంపీగా కొంత బీజేపీ అక్కడ చాలా చోట్ల మంచి రిజల్టే సాధించిన పరిస్థితి. సూర్యాపేట మున్సిపాలిటీలో 22 కాంగ్రెస్, 10 బీఆర్ఎస్, 1 బీజేపీ. అది కాంగ్రెస్ వశమే కానుంది సూర్యాపేట. తిరుమలగిరి మాత్రం 5 కాంగ్రెస్, 10 బీఆర్ఎస్ ఆల్రెడీ తిరుమలగిరిలో గెలిచిపోయింది. ఇంకా తాండూరులో సర్ప్రైజింగ్ రిజల్ట్ 8 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్. పైలట్ రోహిత్ రెడ్డి మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. 1 బీజేపీ అక్కడ గెలుస్తుంది. పరిగిలో కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 4. సో రంగారెడ్డి జిల్లా మనకు క్లియర్ గా విజిబుల్ కనబడుతుంది. రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ వశమైంది. మేబీ రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయింది. పటాన్ చెరువు, రంగారెడ్డి జిల్లాలంతా కూడా రియల్ ఎస్టేట్ దెబ్బ కాంగ్రెస్ కు తాకింది. రియల్ ఎస్టేట్ డౌన్ కావడం వల్ల, సగానికి సగం ధరలు పడిపోవడం వల్ల మీకు పటాన్ చెరువు గానీ, వికారాబాద్ గానీ, తర్వాత ఇవన్నీ తాండూరు, పరిగి రియల్ ఎస్టేట్ పూర్తిగా డౌన్ అయిపోయిన పరిస్థితి. కొడంగల్ మున్సిపాలిటీ మాత్రం రేవంత్ రెడ్డి సత్తా చాటారు. 10 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1 ఇండిపెండెంట్ గెలిచిన పరిస్థితి. పెబ్బేరులో 7 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్. టఫ్ ఫైట్ ఉంది. ఆత్మకూరులో 5 కాంగ్రెస్, 3 బీజేపీ, 1 బీఆర్ఎస్. అమరచింతలో 3 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 3 బీజేపీ అక్కడ గెలుస్తున్న పరిస్థితి. వర్ధనపేటలో ఆరూరు రమేష్ మళ్ళీ రిటర్న్ అయ్యారు. 3 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్. ఆలేరులో 3 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 2 బీజేపీ. అట్లాగే పోచంపల్లిలో డిఫరెంట్ రిజల్ట్ ఉంది. 3 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 1 బీజేపీ అక్కడ గెలుస్తున్న పరిస్థితి. మెదక్లో ప్రతికూల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే ఉన్నారు. హరీష్ రావు కొంత పట్టు సాధించినట్టే. 11 బీఆర్ఎస్, 9 కాంగ్రెస్, 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్ ఉన్న పరిస్థితి. నర్సాపూర్లో బీజేపీ కింగ్ మేకర్ గానుంది. రఘునందన్ రావు కింగ్ మేకర్ గానున్నారు. 4 బీజేపీ, 4 కాంగ్రెస్, 6 నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. 6 నర్సాపూర్ కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 4 బీజేపీ. రామాయంపేటలో 8 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 1 బీజేపీ. తూప్రాన్లో కేసీఆర్ కాన్స్టిట్యున్సీ తూప్రాను, ఇక్కడ 6 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్, 2 బీజేపీ. 11లో 6 బీఆర్ఎస్ గెలిచింది. 2 తూప్రాన్లో 2 బీజేపీ పర్వాలేదు అనిపించారు రఘునందన్. బీఆర్ఎస్ 6, 3 ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. అదేవిధంగా గజ్వేల్ మున్సిపాలిటీ, కేసీఆర్ మున్సిపాలిటీ 6 బీఆర్ఎస్ గెలిచింది, 3 కాంగ్రెస్ పార్టీ, 1 బీజేపీ గెలిచింది. దుబ్బాకలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తోంది. 9 చోట్ల
బీఆర్ఎస్ ఆల్రెడీ గెలిచింది, 2 చోట్ల బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఒక స్థానం మాత్రమే వచ్చిన పరిస్థితి. ఇక సో ఇది ఓవరాల్గా ఆపోజిషన్ డామినేట్ చేస్తున్న ఉంది. ఇక మున్సిపాలిటీస్ విషయానికి వస్తే నల్గొండలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇస్తుంది. కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 5, ఇతరులు 1. రామగుండంలో 10 కాంగ్రెస్, 3